నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఈరోజు మన ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళకు దగ్గరలో ఉండే వాళ్ళకి కానీ ఎక్కడెక్కడ ఈ టెస్టులు ఫ్రీగా టెస్ట్ చేశారు సార్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఏం చేస్తారు సార్? ఇది నా హాస్పిటల్ 25 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేశాము. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తున్నాము. దానికోసం క్యాంప్ పెట్టాను టూ డేస్ కోసము. ఇవాళ రేపు అంటే 24th and 25th May క్యాంప్ పెట్టాము. ఈ క్యాంప్ లో ఫ్రీ కన్సల్టేషన్ చేస్తున్నాము. ఫ్రీ సర్జరీస్, క్యాటరాక్ట్ సర్జరీ కూడా ఫ్రీ చేస్తున్నాము. హెల్త్ కార్డ్ అనేది ఒకటి ఇష్యూ చేస్తాము పేషెంట్లకు. ఆ హెల్త్ కార్డ్ తీసుకునే వాళ్ళు వస్తే 2 years వరకు ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూ 30% కన్సెషన్ దొరుకుతుంది వాళ్ళకు, కన్సల్టేషన్ మీద అయినా సర్జరీస్ మీద అయినా. ఇది ఇవాళ మేము ఆఫర్ చేస్తున్నది. సరే, ప్రతి 2-3 years కు చేస్తున్నాము, కానీ ఈసారి 25 years అయింది కాబట్టి కొద్దిగా గ్రాండ్ గా చేస్తున్నాం. నేను MBBS కాకతీయ మెడికల్ కాలేజ్లో, MS MR మెడికల్ కాలేజ్ గుల్బల్ గారు. నేను ఇప్పుడు ప్రజెంట్లీ దగ్గర్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. ప్రజెంట్లీ షాదాన్ మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ HODగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం హాస్పిటల్స్ కానీ టెక్నాలజీ ఈ ల్యాబ్ కానీ ఐ సంబంధించిన కానీ అప్పటికి ఇప్పటికి చదువుకునే డిఫరెన్సెస్ చాలా వస్తున్నాయి. క్యాటరాక్ట్ సర్జరీలో చాలా చేంజెస్ వచ్చినాయి. ఇంతకు ముందు కట్ చేసి సూచర్స్ వేసేవాళ్ళు, సూచర్ లేకుండా సర్జరీ చేసేవాళ్ళు, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఫేకో సర్జరీ అని 2.5 mm ఇన్సిషన్తో అన్ని పనులు చేస్తున్నాము. సో ఆపరేషన్ తర్వాత ఇమీడియట్లీ పనికి పోవచ్చు. ఇంతకు ముందు లెక్క 1 month 15 days జాగ్రత్త చేయవలసిన అవసరం అంతా ఉండదు. సో ఫాస్ట్ చేంజెస్ వస్తున్నాయి. మళ్ళీ ట్రీట్మెంట్లో కూడా లేజర్స్ యూజ్ చేస్తున్నాము. కళ్ళద్దాలు లేకుండా చేయడానికి లెసిక్ సర్జరీ అని, PRK సర్జరీ అని అవి ఉన్నాయి, అవి చేస్తున్నాము. దాంతో కళ్ళద్దాలు ఎప్పటికీ యూజ్ చేయకుండా కూడా క్లియర్ కనబడేట్టు చూస్తాము. ఎక్కడైతే నంబర్ ఎక్కువ ఉంటుందో చాలా మంది వాళ్ళు ఇది కార్నియల్ రిఫ్రాక్టివ్ సర్జరీస్ అని అంటారు దాన్ని, అది చేయించుకుంటారు. లేజర్తోనే అది చేస్తాము, కళ్ళద్దాలు లేకుండా ఉంటుంది. ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ అయితే కళ్ళద్దాలు అనేది చాలా వరకు అంత వాడేవాళ్ళు కాదు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఎక్కువ కళ్ళద్దాలు అంటే కల్తీ ఫుడ్ వలన లేదంటే టెక్నాలజీ ఫుడ్ వలన అని చెప్పడానికి ఏం ప్రూఫ్ లేదు, కానీ టెలిఫోన్ వాడడం ఎక్కువ, టీవీ వాడడం ఎక్కువ, ల్యాప్టాప్ వాడడం ఎక్కువ, దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. నంబర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువసేపు టెలిఫోన్ చూస్తూ ఉంటే, ల్యాప్టాప్ మీద పని చేస్తూ ఉంటే నంబర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, నంబర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏంటంటే మన దగ్గర మీ దగ్గర ఎట్లాంటి టెక్నీషియన్స్ కానీ లేదంటే ఎక్విప్మెంట్స్ ఎలాంటి వాడుతున్నారు? ఐకి సంబంధించిన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. లేజర్స్, OCT మషిన్, స్కానింగ్ అండ్ లేజర్తో కళ్ళద్దాలు తీయడం, సర్జరీ కోసం మైక్రోస్కోపు, ఫేకో మషిన్, అవన్నీ ఉన్నాయి. కంటికి సంబంధించిన ఏది కూడా వేరే దగ్గర రెఫర్ చేయవలసిన అవసరం ఉండదు. అన్నీ మేము ఇక్కడ చేస్తాము అండర్ వన్ రూఫ్. మళ్ళీ ఆప్టికల్ షాప్ ఉంది అటాచ్డ్. ఎంప్లాయీస్ 5 members ఎంప్లాయీస్ ప్రెసెంట్ ఉంటారు. మీకు హాస్పిటల్ పెట్టాలని ఏంది హాస్పిటల్ పెట్టాలని అంటే ఆల్రెడీ ప్రొఫెసర్ అన్నారు, తర్వాత డిఫరెంట్ ప్లేస్ లో ఆల్రెడీ జాబ్ అన్నారు, ఒక హాస్పిటల్ రన్ చేయాలని పెట్టాలి. ప్రొఫెసర్ అయిన ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు మార్నింగ్ అవర్సే ఉంటాం కదా, 2 o'clock 3 o'clock తర్వాత ఫ్రీ అవుతాము. అంత ఈవినింగ్ ఉండాలి హాస్పిటల్, మన ఓన్ హాస్పిటల్ ఉండాలని అనుకున్నాము. దానివల్ల థియేటర్ అది ఎస్టాబ్లిష్ చేసినాము.
ఇప్పుడు 25 ఇయర్స్ నుంచి నడుస్తుంది హాస్పిటల్ కూడా. మెడికల్ ఎడ్యుకేషన్లో 25 కన్నా ఎక్కువ 35 ఇయర్స్ నుంచి ఉన్నాను. కానీ నా ఓన్ హాస్పిటల్ 25 ఇయర్స్ నుంచి ఉంది. ఫ్యూచర్ లో ఇలా ప్రోగ్రామ్స్ కానీ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇట్లాంటి అమ్మా ఫ్యూచర్ లో ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. పబ్లిక్ అవేర్నెస్ కోసము గ్లాకోమా అవేర్నెస్ అని, మయోపియా అవేర్నెస్ అని, అవి డిఫరెంట్ డేస్ ఉంటాయి. ఆ డేస్ లో పర్టికులర్లీ ఆ రోజు ఏం చేయవలసిందో ఉంటుందో అది చేస్తూ ఉంటాం. లాస్ట్ క్వశ్చన్ సార్, ఒక కళ్ళకు కళ్ళద్దాలు లేకుండా ఒక మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? డైట్ మిక్స్ ఉండాలి, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి, మిల్క్ అండ్ ఎగ్ ఎక్కువ యూజ్ చేయాలి, అండ్ టెలిఫోన్ ల్యాప్టాప్ కొద్దిగా టైం కట్ చేయాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఎక్కడ వెళ్తుంది సార్ అసలు? అంటే ఓకే టెక్నాలజీ పెరిగిందని బాధపడాలా లేదంటే తగ్గిందని అనాలా? ఏంటి సార్? టెక్నాలజీ ఎప్పుడు నష్టం ఇవ్వదు కదా, టెక్నాలజీతో లాభాలు కూడా ఉంటాయి కదా. ఆ లాభాలు కంట్రీలో ల్యాప్టాప్ కానీ మొబైల్స్ కానీ వాడడం తగ్గించారు అని బంద్ చేయలేము కదా. ల్యాప్టాప్ అయినా ఫోన్ అయినా ఎడ్యుకేషన్ కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటాము. దాంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి బంద్ చేయమని చెప్పలేము. దానికి కరెక్ట్ యూజ్ చేయాలి. అన్నెసెసరీ యూజ్ చేయకుండా ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేస్తే దాంతో లాభమే ఉంటుంది, నష్టమే ఉండదు. కానీ ఉట్టిగా సీరియల్స్ చూడడము, పిక్చర్లు చూడడం, అది చూడడం, సాంగ్స్ చూడడం అట్లాంటి కోసం కంటిన్యూస్లీ 2 hours 3 hours అది చూస్తూ ఉంటే నష్టం కావచ్చు. పర్టికులర్లీ చిల్డ్రన్లో సెల్ ఫోన్తోనే ఎక్కువ నష్టం ఉంటుంది, పెద్దవాళ్ళకు అంత నష్టం ఉండదు. మన దగ్గర అప్రాక్సిమేట్లీ ఈరోజు ఎంతమంది ట్రీట్మెంట్ ఆగలేదు? ఈరోజు ఎంతమంది మన దగ్గర ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసింది? ఇప్పటి వరకు అయితే 150 మెంబర్స్ వచ్చారు, కానీ 500 మెంబర్స్ దాకా వస్తారని అనుకుంటున్నాము. ఇవాళ 500 రేపు 500 రావచ్చు. అందులోకెళ్ళి మళ్ళీ అందరికీ కళ్ళద్దాలు మందులు రాస్తున్నాము, సర్జరీ కేసెస్ కు నోట్ చేసుకొని పెడుతున్నాము. వీళ్ళకు మళ్ళీ తర్వాత పిలిచి ఇవాల్యుయేట్ చేసి ఫ్రీ సర్జరీ చేస్తాం. సార్ మనీ అంటే వరకు కానీ డబ్బు కానీ అన్ని చాలా ఎంతో మంది ఉన్నవాళ్ళు సార్. ఇలాంటి ప్రజాసేవలు చేసే వాళ్ళు చాలా తక్కువ సార్. మీరు ఇందులో ఉన్నారు, మీరు ఒక వ్యక్తి అనుకోవచ్చు. మీకు ఇట్లా కార్యక్రమాలు చేయాలని ఇన్స్పిరేషన్ ఏంటి సార్? మేము చూస్తుంటాం చాలా మంది సర్జరీకి వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా రష్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు అవసరం లేదు, తర్వాత రండి, బీపీ ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది అని పంపిస్తూ ఉంటారు. వాళ్ళు అటువంటి వాళ్ళకు ఇది ఒక ఫ్రీ ఇక్కడ చేస్తున్నాం ప్రైవేట్ సెక్టర్లో అంటే వాళ్ళు ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. అందుకే మేము ఇది స్టార్ట్ చేసినాం. పడలే 2 days ఇవాళ రేపు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.